ఆస్టియోఆర్థరైటిస్కి కారణాలు ఖచ్చితంగా ఎవరికి తెలియలేదు, కానీ ఒకటి వయసుతో పాటు రావడం, రెండవది మనకి జెనెటిక్స్గా మన అమ్మ నాన్నకి ఏమైనా ఉంటే మనకు వచ్చే అవకాశం, అందరికి కాదు, అలా అమ్మ నాన్నకి అమ్మలో కానీ నాన్నలో కానీ ఎవరికైనా ఉంటే 50% అది ఆస్టియోఆర్థరైటిస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది కాకుండా అరుగుదల అనేది బాగా దాన్ని వాడేటోళ్ళు, అలాగే మెట్లకి దిగేటోళ్ళు, కింద కూర్చొని లేచేవాళ్ళు, బాగా ఇంకా ఇండియన్ టాయిలెట్ వాడేవాళ్ళు, ఈ కారణం అంటే మన చేతితోటే మనము ఈ మోకిల్ని ఎక్కువ అరుగుదల వైపు తీసుకెళ్తూ ఆస్టియోఆర్థరైటిస్ తీసుకెళ్తూ ఉంటాం. ఇది కాకుండా ఇంకో కారణము దెబ్బ తగిలిన తర్వాత, అంటే ట్రామా. ఇంతకుముందు ఏదో యాక్సిడెంట్ అయింది, ఆ యాక్సిడెంట్లో మోకిల్ లోపల ఉన్న గుజ్జు దెబ్బ తగలటం, వాషర్ దెబ్బ తగలటం, ఎముక దెబ్బ తగలటం వల్ల అరుగుదలకి తొందరగా లోనయ్యే అవకాశం ఈ మోకాలకు ఉంది. కొన్ని కారణాల వల్ల ఆడవాళ్ళల్లో అరుగుదల తొందరగా ఉంటుంది. కాల్షియం తక్కువ అవడం అంటే ఆస్టియోపోరోసిస్, అలాగే కింద కూర్చోవడం, చాలామందికి వాళ్ళలో థైరాయిడ్ ఉంటుంది. వాళ్ళ హెల్త్ని వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల వీళ్ళలో తొందరగా వస్తుంది. మగవాళ్ళలో ఆస్టియోఆర్థరైటిస్ అనేది ఇండియాలో మామూలుగా 65 దాటిన వాళ్ళలో 65 దాటిన తర్వాతే ఎక్కువ చూస్తూ ఉంటాం. ఏది ఏమైనా సరే ఏ కారణం వల్ల వచ్చినా మొట్టమొదటి జాగ్రత్త అందరినీ తీసుకోమనేది ఎంత వీలవుతే అంత తొందరగా కింద కూర్చుని ఇండియన్ టాయిలెట్ అనేది పూర్తిగా మానేసి పైన కూర్చుని వెస్టర్న్ కమోడ్ అనుకోండి, లేకపోతే కుర్చీ టాయిలెట్ వైపు వెళ్ళటం అనేది మొట్టమొదటి మార్పు చేయాల్సింది. ఇది కాకుండా ఆడవాళ్ళు మినోపాజ్ అయిపోయిన తర్వాత, అంటే ఋతుస్రావం ఆగిపోయిన తర్వాత కాల్షియం బాడీలో తగ్గకుండా ఒక కాల్షియం ట్యాబ్లెట్ కన్నా వారానికి ఒకసారి లేదా 15 రోజులకు ఒకసారి ఒక విటమిన్ డిది ట్యాబ్లెట్ కానీ సాచెట్ కానీ వేసుకోవడం. ఇంకోటి ఈ కాల్షియం ఎముక నుంచి వెళ్ళిపోకుండా కాపాడడానికి వారానికి ఒకసారి ఒక బైఫాస్ఫోనేట్, రైజోఫాస్, ఆస్టియోఫాస్ లాంటి ట్యాబ్లెట్ వేసుకోవడం. ఇది వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఆడవాళ్ళు కాల్షియం వాళ్ళ బాడీలో ఉండడానికి మంచి కాల్షియం ఉన్న పదార్థాలని మన ఫుడ్లో తీసుకోవడం, అంటే డ్రై ఫ్రూట్స్, ఈ క్యాబేజ్, కాలీఫ్లవర్లో కాల్షియం బాగుంటుంది, మిల్క్ అనేది. అలాగే మనం ఏమైనా ఆ సీజన్లో సీతాఫలం అనే దాంట్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది ఆ సీజన్ వచ్చినప్పుడే. వేరే థైరాయిడ్ కానీ షుగర్ కానీ కంట్రోల్ చేసుకోవటం. కింద కూర్చోవడం అనేది పూర్తిగా తగ్గించడం అనే కాకుండా ఒక కాలు చాపి మడిచి ఒక చాలా అతి సహజమైన చాలా ఈజీ ఎక్సర్సైజ్ని పొద్దున సాయంత్రం 2 పూట్ల చేయాలి. లేదు ఒకసారి స్టేజ్ బాగా దాటిపోయి నొప్పితో నడవలేకపోతున్నారు, ఆస్టియోఆర్థరైటిస్ నొప్పులతో నడవలేకపోతున్నారు అనే వరకు పూర్తిగా అరిగిపోలేదు కానీ వీటితోటి ఎక్సర్సైజ్ తోటి మందులతోటి తగ్గట్లేదు అనే ఈ గ్రూప్ పీపుల్ని వాళ్ళలో ఏమైనా ఇంజెక్షన్ ఇద్దామా, లేదా ఏమన్నా ఆర్థ్రోస్కోప్, ఈ స్కోప్ అనేది లోపలేసి మొత్తం ఒక 3 లీటర్ల సెలైన్ తోటి అది కడిగితే కూడా ఆ జాయింట్ని కడిగితే దాని ఒక నొప్పి తగ్గుతుంది. చాలామంది ఇవాళ దీనికి నివారణ ఇంజెక్షన్స్ వచ్చేసినాయి కదా అని ఒక అపోహలో ఉన్నారు. దీనికి కొత్తగా వచ్చిన ఇంజెక్షన్, దాన్ని నివారించే ఇంజెక్షన్ అంటూ ఏం రాలేదు. ఇంజెక్షన్స్ 3 రకాలు. ఒకటేమో స్టెరాయిడ్, ఎప్పటి నుంచో ఉంది, అది దాదాపు వాడటం అనేది తగ్గించాము, మానేసాం. సిటీలో అయితే మేము ఎవరం వాడట్లేదు స్టెరాయిడ్స్ పెద్దగా, ఎందుకంటే అది జాయింట్ని డిస్ట్రాయ్ చేస్తుంది. రెండో ఇంజెక్షన్ ఎప్పటి నుంచో ఉన్న హయాలురానిక్ యాసిడ్, అంటే జాయింట్లో ఎలా గుజ్జుందో అదే గుజ్జు ఒక ఇంజెక్షన్గా తయారు చేశారు. అది కొంతమందిలో పని చేస్తుంది, కొంతమందిలో పని చేయదు. మూడో ఇంజెక్షన్ ఈ మధ్య కొత్తగా PRP అని ఇస్తున్నాం. PRP అనే బోన్ మ్యారో ఆస్పిరేటర్, అంటే మన రక్తంని తీసి దాన్ని ఒక మెషిన్లో పెట్టి ఇవ్వటం. ఏదేమైనా సరే ఈ ఇంజెక్షన్ ఒక 10%, 5% మందికే ఇవ్వగలం, ఎవరికైతే మోకాలు అరుగుదల లేదా ఆస్టియోఆర్థరైటిస్ ఉందో. మిగతా 90% మంది మందులతోటి వాళ్ళు తీసుకునే జాగ్రత్తలతోటి బాగుపడతారు.